హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో నేను మీ ముందుకు. ఐరోపాలోని స్విట్జర్లాండ్, ఇక్కడ సెర్న్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. వందల దేశాలకు చెందిన వేలాది మంది సైంటిస్టులు ఇక్కడ సృష్టి ఎలా మొదలైంది అనే తెలుసుకోవడానికి అణువుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఏకంగా 27 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ మిషన్ను భూమి అడుగున నిర్మించి గాడ్ పార్టికల్స్ లేదా హిగ్స్ బోసాన్ కోసం అన్వేషిస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన సైన్స్ని మాత్రమే నమ్మే ఈ రీసెర్చ్ సెంటర్ బయట మన హిందువులకు దివ్యమైన పరమశివుని నటరాజ స్వరూప విగ్రహం ఎందుకు ఉంది? సైన్స్కి దేవుడికి మధ్య సంబంధం ఏమిటి? ఆధునిక శాస్త్రవేత్తలు క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఇప్పుడు కనబెడుతున్న సృష్టి రహస్యాలను మన పురాణాలు, ముఖ్యంగా శివమహాపురాణం వేల సంవత్సరాల క్రితమే ఎలా చెప్పింది? సైంటిస్టులు పరమశివుడిని కాస్మిక్ డాన్సర్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఈరోజు మన ఈ టైం టాపిక్లో సైన్స్కు కూడా అంతు చిక్కని ఒక అతిపెద్ద మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగా ఒక లైక్ చేయండి. చేశారా? డన్. మీకు వెళ్దాం పదండి. అసలు క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెబుతోంది? దీని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏమిటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు, ఇప్పుడు మీరు చూస్తున్న ఫోన్ కానీ, ఈ భూమి కానీ, నక్షత్రాలు కానీ, చివరికి మన శరీరం కూడా కొన్ని కోట్ల అణువులతో తయారైనదేట. ఆ అణువుల లోపలికి వెళ్ళి చూస్తే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయట. వాటిని కూడా కాకుండా ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే క్వార్ట్జ్ అనే సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయట. మొదట్లో సైంటిస్టులు ఈ అణువులు ఎప్పుడు ఒకేలా స్థిరంగా ఉంటాయని అనుకున్నారు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఈ అణువులు స్థిరంగా ఉండవు. అవి ఒక నిరంతరమైన శక్తి ప్రవాహంలో ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. స్పేస్లో ఒక అణువు పుడుతుంది, కొన్ని మైక్రో సెకండ్లోనే నశిస్తుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ నశిస్తుంది. క్వాంటమ్ పార్టికల్స్ చేసే ఈ నిరంతరమైన పుట్టుక చావుల ప్రాసెస్నే సైంటిస్టులు క్వాంటమ్ డాన్స్ అని పిలుస్తున్నారు. అసలు ఈ విశ్వం మొత్తం కూడా ఎప్పుడు పుడుతూ నశిస్తూ ఒక అంతులేని డాన్స్ చేస్తోంది. సరిగ్గా ఇదే విషయాన్ని వేల ఏళ్ల క్రితమే మన ఋషులు శివతాండవం రూపంలో చెప్పారు. ఇప్పుడు శివతాండవంలో దాగి ఉన్న క్వాంటమ్ సైన్స్ గురించి తెలుసుకుందాం. పరమశివుడు చేసే ఆనంద తాండవం కేవలం ఒక నృత్యం మాత్రమే కాదు, అది సృష్టి, స్థితి, లయలకు ఒక ప్రతీక. నటరాజస్వామి విగ్రహాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో ఈ విశ్వం మొత్తం ఎలా పనిచేస్తోందో తెలిపే ఫిజిక్స్ దాగి ఉంటుంది. మొదటిగా నటరాజస్వామి కుడి చేతి పైన చేతిలో ఉన్న ఢమరుకం. ఆ ఢమరుకం నుండి వచ్చే నాదం లేదా శబ్దం ఈ సృష్టికే మూలం. మోడర్న్ సైన్స్ చెబుతున్న బిగ్ బ్యాంగ్ థియరీ కూడా ఇదే చెబుతోంది. అదేమిటంటే ఈ సృష్టి ఒక మహావిస్ఫోటనం నుండి ఉద్భవించింది అని, అనగా ఒక భారీ శబ్దం నుండి పుట్టింది అని చెబుతోందట. రెండవది, స్వామి ఎడమ చేతి పై చేతితో ఉన్న అగ్ని. అగ్ని దేనికి ప్రతీక? నాశనానికి. సైన్స్లో దీన్నే ఎంట్రోపీ లేదా విశ్వం అంతమవ్వడం అంటారు. అంటే ఒక చేతిలో సృష్టి, మరొక చేతిలో లయం అనగా అంతం జరుగుతున్నాయి. క్వాంటమ్ పార్టికల్స్ ఎలాగైతే పుడుతూ నశిస్తూ ఉంటాయో, నటరాజు చేతులు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. మూడవది, స్వామి కుడి చెయ్యి అభయముద్ర. అభయముద్రలో ఉంటుంది, అంటే భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను అని అర్థం. ఇది స్థితికి ప్రతీక. ఇక కింద ఎడమ చెయ్యి గాలిలో లేపి ఉన్న పాదాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ లేపిన పాదం భగవంతుని పాదాల చెంతకు చేరితే మోక్షం లభిస్తుంది అని చెబుతోంది. ఇక నటరాజస్వామి కుడికాలు కింద ఒక రాక్షసుడు అణిచివేయబడి ఉంటాడు. వాడి పేరు అపస్మారుడు. అపస్మారం అంటే అజ్ఞానం. మనిషిలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తేనే అసలైన సత్యం తెలుస్తుంది అని దీని అర్థం. ఇక నటరాజస్వామి విగ్రహం చుట్టూ పైన ఒక అగ్నివలయం ఉంటుంది. ఇది మన అనంతమైన విశ్వానికి ప్రతిరూపం. ఇప్పుడు పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రో ఆయన రాసిన పుస్తకంలో ఏముందో తెలుసుకుందాం.
మన పురాణాలలో చెప్పిన విషయాలు కేవలం కథలు కాదు, అవి అత్యున్నతమైన సైన్స్ అని మొట్టమొదటిగా గుర్తించింది పాశ్చాత్య శాస్త్రవేత్తలే. ప్రఖ్యాత ఆస్ట్రియన్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త ఫ్రిడ్జోఫ్ కాప్రో క్వాంటం ఫిజిక్స్కి తూర్పు దేశాల తత్వశాస్త్రానికి ఉన్న సంబంధం మీద ఎన్నో పరిశోధన చేశారట. ఆయన రాసిన వరల్డ్ ఫేమస్ బుక్లో ఒక మాట స్పష్టంగా ఉంది. ఆ వరల్డ్ ఫేమస్ బుక్ పేరు పలకడం నాకు కుదరట్లేదు, పైన రాస్తాను, చదవండి. ఆ పుస్తకంలో ఏం రాశారంటే, ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు సృష్టి గురించి ఏ విషయాలైతే ప్రయోగాలు చేసుకొనుక్కుంటున్నారో వేల సంవత్సరాల క్రితమే హిందూ దేశానికి చెందిన ఋషులు వాటిని శివతాండవం రూపంలో మనకు అందించారు. శివుడి నాట్యం, అణువుల నాట్యం రెండూ ఒకటే అని ఆయన ప్రకటించారట. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల మెదళ్లను కదిలించింది. అందుకే 2004లో భారత ప్రభుత్వం నుండి ఒక బహుమతిగా వచ్చిన 2 మీటర్ల నటరాజస్వామి విగ్రహాన్ని జెనీవాలోని సెర్న్ రీసెర్చ్ సెంటర్ ముఖద్వారం దగ్గర అత్యంత గౌరవంగా ప్రతిష్ఠించారట. ఆ విగ్రహం కింద ఉన్న శిలాఫలకం మీద ఫ్రిడ్జోఫ్ కాప్రో చెప్పిన ఈ మాటలు, మనకి ఇందాక చెప్పుకున్న మాటలు, అలాగే ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ సాగన్ రాసిన కొటేషన్స్ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడ ప్రయోగాలు చేసే ప్రతి సైంటిస్టు రోజు ఆ విగ్రహాన్ని చూస్తూ తాము ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద చూస్తున్న క్వాంటం డ్యాన్స్కి ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఈ కాస్మిక్ డ్యాన్స్కి ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాడట. ఇక ముగింపు, మనం ఏ శివమహాపురాణమైతే దేవుడి కథల పుస్తకం మాత్రమే అని అనుకుంటున్నాము, అందులోనే ఈ సృష్టి ఆవిర్భావం, పరమాణువుల రహస్యం అంతా దాగి ఉంది. ఈ విశ్వంలో జరిగే ప్రతి విస్ఫోటనం, ప్రతి అణువుల పుట్టక వెనుక ఒక లయబద్ధమైన నాట్యమే ఉంది. అదే శివతాండవం. ఆధునిక సైన్స్ ఈ రోజు మిషన్ల ద్వారా తెలుసుకున్న నిజాన్ని మన ప్రాచీన ఋషులు తమ ధ్యానం ద్వారా వేల ఏళ్ల క్రితమే దర్శించి ధరించారు. మన సనాతన ధర్మం కేవలం ఒక మతం మాత్రమే కాదు, అదొక అడ్వాన్స్డ్ సైన్స్ అనడానికి ఈ నటరాజ స్వరూపమే ఒక సజీవ సాక్ష్యం. ఇదండి క్వాంటం ఫిజిక్స్కి శివతాండవానికి మధ్య ఉన్న అద్భుతమైన కనెక్షన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మిస్టీరియస్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఈ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇక వెళ్లే ముందు ఈరోజు మంచి మాట. నీ పనిని నువ్వు దైవంగా భావించు, అప్పుడు ఫలితం కోసం నువ్వు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ ఫలితమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.